Life is short and the world is wide. హలో గైస్, అందరు బాగున్నారా? నా పేరు రవికృష్ణ అండి. ఇప్పుడు చూస్తున్న ఈ వీడియో ఉంది కదా, ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. ఎందుకంటే వెంకటేశ్వర్ల స్వామి భక్తులందరూ తప్పకుండా చూడాల్సిన వీడియో ఇది. ఎందుకనేది నేను ముందు చెప్తాను, ఖచ్చితంగా చూడండి. ఈ వీడియో వచ్చేసి కంప్లీట్గా ఫెయిల్యూర్ అయిపోయిందండి. దర్శనం అంటే వెంకటేశ్వర్ల స్వామిని దర్శనం చేసుకునే వీడియో ఇది కంప్లీట్గా ఫెయిల్యూర్. ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోతారు కదా చాలామంది. ఫ్రీ దర్శనం అనేది చాలా టైం పడుతుంది. అది 24 అవర్స్ పట్టచ్చు, ఇంకా 2 డేస్ పట్టచ్చు, లేకుంటే 3 డేస్ పట్టచ్చు, ఎంతనైనా టైం పట్టచ్చు. సో ఫ్రీ దర్శనానికి వెళ్ళే వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఫస్టే ఉచిత దర్శనం చూసారు కదా, ఈ వే అన్నట్టు ఈ నుంచి స్ట్రేట్ వెళ్ళిపోవాలి. అక్కడ ఒక్కసారి చూడండి జనాలు ఎంతమంది ఉన్నారో. ఇప్పుడు చూపిస్తాను చూడండి. మీరు చూస్తే కళ్ళు బయరు కమ్ముతాయి, అంత డేంజర్గా ఉంటుంది. చాలామంది ఉంటారు. మీరు అంతమందిని దాటుకొని వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. ఇప్పుడు చూడండి ఇగో సినారియో ఎట్లా ఉందో. కనబడుతుంది నాకు. ఇలా అవుతుందో కాదు ఇక. గోవింద 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 మామూలుగా లేరు ఇప్పుడు. మాకు అసలు రూమ్లో దొరకలేదు, రూమ్ లేవు, మొత్తం కంప్లీట్గా లేవు. 2 hours నిల్చున్నా అది కూడా అమ్ము. ఏం దొరుకుతలేవు అసలు. ఇప్పుడు ఏంది మళ్ళీ ఈ శుక్రవారం కదా, ఈ శనివారంకి అబ్బో శనివారానికి వెంకటేశ్వర స్వామికి మంచి రోజు అన్నట్టు, ఇక ఇష్టమైన రోజు. సో అందుకే చాలామంది జనాలు వస్తారు ఈ టైంకి. ఇక ఎప్పుడు తగ్గుతారో కూడా చెప్పలేము. నార్మల్గా అయినా కానీ చాలామంది ఉంటారు. ఇట్లా ఇక సినారియో హాలిడేస్ అయిపోతే ఎవరు ఉండరు అనే పర్స్పెక్షన్ తోటి వచ్చిన వాళ్ళందరూ బోల్తారు. ఎంత పెద్ద ఉంది. ఇక పని చేసుకునే వాళ్ళకు ఇది ఎంతనో ఏమో తెలియదు, కానీ చాలామందికి దీనిలో ఉన్న వాళ్ళందరూ కొంతమంది వెళ్ళిపోతారు, దర్శనం చేయకుండానే వెళ్ళిపోతారు. చాలామంది వెళ్ళిపోతారు, కొంతమంది అయితే పోతారు అంతే. ఇంకా మిగతా వాళ్ళందరూ దర్శనం చేసుకోవడానికి ఎంత టైం అయినా కేటాయిస్తారు. ఇక చాలా మటుకు పోతారు, ఉంటాయి. వీటికి అవేమన్నా అడ్డ దుంకడానికి. పులుల రాజ్యం, సింహాల రాజ్యం, చీతపులు కూడా ఉంటాయి కదా. సో మీ అందరికీ సినారియో అర్థమైంది అనుకుంటా. చూశారు కదా, చాలామంది ఉన్నారు. అసలు వాళ్ళందరినీ దాటాలంటే చాలా కష్టం. దర్శనం అయితే అంత ఈజీగా కాదు, మనల్ని బాగా సేపు వెయిట్ చేపిస్తారు అన్నట్టు అక్కడనే. సో ఫ్రీ దర్శనం అనేది కొంచెం టైం పడుతుంది ఎంతైనా కానీ. 16 అవర్స్ నుంచి మీకు 24 అవర్స్ లేకుంటే 48 అవర్స్ ఇంకెంతైనా పట్టచ్చు. ఇక అంత సమయం తీసుకుంటుంది టైం. ఎందుకు అనంటే దానికి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు లోపల విఐపి దర్శనాలు ఉంటాయి కొన్ని. ఆ విఐపి దర్శనాలు ఏం చేస్తారంటే అది 10,000 రూపీస్తోనే ఈచ్ పర్సన్ 10,000 కట్టి విఐపి దర్శనంకి వెళ్ళిపోతారు. అక్కడ వాళ్ళని దాదాపు శ్రీవారి దగ్గరనే చాలాసేపు నిలబెడతారు, మంచిగా కూర్చోబెడతారు. అన్ని రకాలుగా సౌకర్యాలు ఉంటాయి అక్కడ. సో అందువల్ల మనకు చాలా లేట్ అయిపోతాయి ఇక్కడ ఫ్రీ దర్శనం వచ్చిన వాళ్ళకు. దానికంటే బెస్ట్ నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నా. ఆ వీడియోలో మీకు జస్ట్ 2 అవర్స్ నుంచి 3 అవర్స్లోనే దర్శనం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టు. ఈ దర్శనం కంప్లీట్గా ఫెయిల్యూర్ అయిపోయిందండి. ఎందుకంటే 24 అవర్స్ టైం పడుతుందని చెప్పేసి అనౌన్స్ చేసినారు. సో అంత టైం పడుతుందా అని చెప్పేసి మేము అనుకున్నాం, కానీ మేము తర్వాత డిసైడ్ అయిపోయినాం. ఎందుకంటే నెక్స్ట్ ఎస్ఎస్డి టికెట్స్తోని మేము 2 అవర్స్ నుంచి 3 అవర్స్ లోపలనే దర్శనం చేసేసుకుంటాం. అంటే నెక్స్ట్ వీడియో రాబోతుంది, ఆ వీడియో చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. ఎస్ఎస్డి టికెట్స్ ఏ రకంగా తీసుకోవాలి అన్నీ ప్లేలిస్ట్లో ఉంటుంది. మేము ఆల్రెడీ చేసినాం వీడియోస్, ఆ ప్లేలిస్ట్లో మీరు చూడొచ్చు
ఎస్ఎస్డి టికెట్ సంబంధించిన వీడియో ఉంది, అది కూడా చూడండి, లేకుంటే అన్ని వీడియోస్ చూడండి. ఓకేనా? ఈ వీడియోకి ఇంత గైస్. ఈ ఒక్కసారి మా ఫేసెస్ చూడండి ఎట్లా ఉన్నాయో. 2 hours మేము ఇక్కడనే దర్శనంలో వెయిట్ చేసినాం, ఫ్రీ దర్శనానికి. చూడండి ఇట్లా అయిపోయింది. సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో రాబోతుంది ఎస్ఎస్డి టికెట్స్తోని ఫ్రీ దర్శనం. ఫ్రీ దర్శనం అంటే ఫ్రీ కాదు, అంటే మీకు రూపాయి కూడా తగలదు. ఎస్ఎస్డి టికెట్స్ తీసుకోవడం ఫ్రీయే, దర్శనం కూడా ఫ్రీగానే మీకు 2 hours కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి.